డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం శంకరి గారు. బ్రహ్మముహూర్త సమయం గురించి మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నా దాని ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఉంటుందని ప్రతి వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో మన బిలీఫ్స్ కావచ్చు, మన యాక్షన్స్ కావచ్చు, మన థాట్ ప్రాసెస్ కావచ్చు, ఏ విధంగా ఉంటే మన అనుకున్న గోల్ని అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు? యాక్చువల్గా ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, అంటే ఈ బ్రహ్మముహూర్తంలో లేచి మనం వర్క్ చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుంది అని. ఎస్, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, అండ్ అలా రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, 100s పైనే ఉన్నారు ఇంకా. అయితే ఇక్కడ మనకి చాలా మంది ఏమనుకుంటారంటే 1 day 2 days అలసిపోతున్నాము, నిద్ర సరిపోవటం లేదు, ఒక 42 days వీటన్నిటిని పక్కన పెట్టేసి మన కోసం మనం ఏం అచీవ్ చేయగలము, మీకోసం మీరు ఒక రీసెర్చ్ చేయండి. అంటే ఈ టైంలో లెగిస్తే నాలో జరిగేటటువంటి మార్పులు ఏంటి అని మీకు మీరు గమనించుకోగలిగినట్లయితే, ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీరు లేవడం కాదు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్పారు అని మీరు చేయడం కాదు, సెల్ఫ్ రియలైజేషన్ అనేది రావాలి. సో ఈ సెల్ఫ్ రియలైజేషన్లో మీకు మీరుగా ఆ టైంలో లేచి ఏదో ఒక అవగేషన్ పెట్టుకోండి. మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారో, బుక్ రీడింగ్ చేస్తారో, స్క్రిప్ట్ రాసుకుంటారు, లేకపోతే థింకింగ్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవడానికి నేచర్లో కూర్చుంటారు, దట్ ఈస్ అప్ టు యూ. బట్ ఒక 42 days మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఎందుకంటే నైట్ అంతా రెస్ట్లో ఉన్నటువంటి బాడీ పొద్దున్నే ఫ్రెష్ అవుతుంది. ఆ ఫ్రెష్ అయినప్పుడు మనం ఏ థాట్స్ అయితే ఇస్తూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలను గురవి చూడండి, ఫ్లూట్ని చూడండి, అన్ని హోల్స్ ఉంటాయి, నథింగ్ ఈజ్ దేర్. కానీ మీరు ఏదైతే దాంట్లోకి ఎయిర్ ఫ్లో అనేది వెళ్ళేటప్పుడు మీరు ఏ హోల్ అయితే క్లోజ్ చేస్తున్నారు, ఏ హోల్ అయితే ఓపెన్ చేస్తున్నారో దాన్ని బట్టి సౌండ్ వస్తుంటాయి. అవును. ఇలానే ఇక్కడ ఏంటంటే మన మనసులోకి మనం పొద్దున్న కానీ ఆ టైంలో ఏమైతే ఎఫర్మేషన్స్ ఇస్తున్నామో, ఏ థాట్స్ని అయితే రిలీజ్ చేస్తున్నామో అదే విధంగా డే అంతా జరుగుతుంది. మీరు దాని మీద ఒక 1 week 10 days కానీ అదే పనిగా మార్నింగ్ లేచి మీరు మార్నింగ్ ఏమనుకుంటున్నారో పాజిటివ్గా దానిని అనుకున్నట్లయితే అదే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఒకరోజు జరగలేదు అని అంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్స్ అన్నిటినీ కూడా మనం క్లోజ్ చేసుకున్నప్పుడైతే పాజిటివిటీని మనము ఇంజెక్ట్ చేసుకోగలిగితే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంతే కదా, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు డిజైర్, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైర్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రతి మనిషికి ఒక డిజైర్ ఉంటుందండి. నాకు ఒకటి ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. కానీ దానిని ఎలా సాధించాలి అని అంటే మనకు ఒక రూట్ తెలియాలి దానికి. సో ఆ రూట్ని తెలుసుకోవడానికి మనము కావాల్సినటువంటి అవకాశాలని ఎప్పుడు పొందగలుగుతామంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ ప్లెజెంట్ సిచ్యువేషన్స్, ఒక ప్రశాంతమైన వాతావరణంలో దాని గురించి థింక్ చేస్తున్నప్పుడు దాన్ని రీచ్ అవ్వడానికి మనకి ఎలాంటి రూట్స్ అయితే బాగుంటాయి, ఏ రూట్స్లో వెళ్తే మనం వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మనకి మార్నింగ్ టైం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలామంది అంటే బిజినెస్ పీపుల్ని కూడా చూడండి, మార్నింగ్ టైమే ఎక్కువ వర్క్ చేస్తారు. వాళ్ళు పొద్దున్నే లేచి యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ ఓన్ డైరీ స్క్రిప్ట్ రాసుకోవడం అది చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఈ బ్రహ్మముహూర్తంలో మనము మన ఫీలింగ్స్, మన థాట్స్, మన బిలీవ్స్, మన యాక్షన్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగినట్లయితే నీ ఫీలింగ్ పొద్దున్నే నువ్వు ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక్కసారి పొద్దున్నే ఒక 11 times ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పండి. యూ విల్ హ్యావ్ దట్ ఫీల్. అవును, నిజంగా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు బాధపడుతున్నాను? బాధకి అనేది కారణం ఏం లేదు అక్కడ. ఏదో సంథింగ్ మన మనసులో మనం పెట్టేసుకుని పడుతున్నటువంటి బాధ. జస్ట్ లీవ్ ఇట్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, అంతే. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ ఫీలింగ్స్ ఇవ్వండి. ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఐఎమ్ హ్యాపీ అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు, మీ సెల్స్ అన్నీ కూడా దానికి వైబ్రేట్ అవుతుంటాయి. అలాగే నమ్మకం, అవును నేను హ్యాపీగా ఉన్నానని నమ్మండి, మీకు మీరు నమ్మండి. ఎస్, నేను హ్యాపీ, నేను సంతోషంగా ఉంటున్నాను, అందరికన్నా సంతోషంగా ఉంటున్నాను, అందరికన్నా నేను అన్నిట్లోనే కూడా ముందుగా ఉన్నాను, నేను అందరికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను, అందరికన్నా చాలా బాగా ఉన్నాను,
అని మీరు ఫస్ట్ బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, ఖచ్చితంగా ఆ స్టేజ్లో ఉంటారు. మీ యొక్క థాట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పాజిటివ్గా మీరు ప్లాన్ చేసుకోగలిగినట్లయితే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి. ఆ టైంకి లేవాలి, కూర్చోవాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఏంటంటే నేను సాధించాలి అనేటటువంటి ఒక డిజైర్ని ఫస్ట్ పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది ఈ టైంలో అనేది మీరు టెస్ట్ చేయండి. సాధించడం పక్కన పెట్టండి, అసలు ఈ టైంలో ఏం జరుగుతుంది మనకి అని మీ మీద మీకు రీసెర్చ్ చేయండి. తెలుస్తుంది, మీ బాడీలో జరిగేటటువంటి చేంజెస్ తెలుస్తాయి, మీ హెల్త్లో వచ్చేటటువంటి మార్పులు తెలుస్తాయి, మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు తెలుస్తుంది, మీరు ప్రతిదానిని చూసేటటువంటి విధానం మారుతుంది, మీ నమ్మకాలు మారుతాయి. అలాగా ఎందుకంటే ఒక విషయాన్ని ఇన్నిసార్లుగా ఎందుకు చెప్తున్నామంటే దాంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ టైంకి మనం ఈ విధంగా ఎస్పెషల్లీ ఆ టైంలోనే ఎందుకు చేయాలి అని అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మనకి ప్రకృతి పంచభూతాలు కూడా కోఆపరేట్ చేస్తుంది. ఆ టైంలో ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఏం మాట్లాడినా సరే, ఏం అనుకున్నా సరే ఖచ్చితంగా జరగడానికి అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మ ముహూర్తము అనేది బ్రహ్మ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలం. అది నాలెడ్జ్ గెయినింగ్ టైం అని అంటాము. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో, నువ్వు కావాల్సింది నువ్వు పొందాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేయాలి. నాకు వీలవుతుందో ఇవన్నీ స్టోరీస్ అన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు సాధించాలనుకున్నావా, సాధించు. లేదంటే అసలు డిజైర్స్ పెట్టుకోవద్దు. ఒక డిజైర్ పెట్టుకున్నామని అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే, అంతే. 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నారా, సంపాదించండి. న్యాయమైన మార్గంలో సంపాదించాలి. దాన్ని సంపాదించడానికి అవకాశాలు కావాలి. సో అవకాశాలని ఎప్పుడు వస్తాయి నీకు? అవకాశాలకి కావాల్సినటువంటి ఐడియాస్ అన్నీ ఎప్పుడు వస్తూ ఉంటాయంటే నువ్వు బాగా చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు వస్తుంది. అది ఎప్పుడు ఉంటుంది మన బాడీలో? ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో ఇలా ఎవరైనా కూడా ఎర్లీ మార్నింగ్లో వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి కావచ్చు, లేదు అంటే ఫస్ట్ మెడిటేషన్లో ఎర్లీ మార్నింగ్లో నేను కూర్చోవాలి, ఆ స్టెబిలిటీని నేను పెంచుకోవాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? నేను మాత్రం ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చెప్పాను ఏంటంటే 42 days ఖచ్చితంగా నాతో ట్రావెల్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి. నేను 4 రోజులు వచ్చానండి, 5 days రావట్లేదు, 2 days రావటం లేదు, నాకు వీలు కావటం లేదు, నా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ కాదండి. మీరు డిసైడ్ అవ్వండి, నేను ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, నేను టోటల్గా మారాలి. నేను సాధించాలి అనుకున్నప్పుడు నేను మారాలి. నేను ఎప్పుడైతే మారుతానో నా లైఫ్ మారుతుంది. నా లైఫ్ మార్చుకోవడానికి నాకు ఒక అవకాశము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ప్లస్ ఏంటంటే ఈసారి నుంచి ఏంటంటే మన న్యూరో సిస్టమ్ మీద వర్కౌట్ అయ్యేటటువంటి కొన్ని టెక్నిక్స్ అంటే ముద్రాస్ని యూజ్ చేసి ఆ ముద్రాస్లో కూర్చోవడం వలన కూడా మనకి స్టెబిలిటీ అనేది ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. ఈసారి కంప్లీట్గా ముద్రాస్ని యూజ్ చేసి మెడిటేషన్ చెప్పడం జరుగుతుందండి. క్లాస్ వచ్చేసి మార్నింగ్ 3:55కి స్టార్ట్ అవుతుంది, 4:45 వరకు. సో ఈ క్లాస్ ఎస్పెషల్లీ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చేటటువంటి ఒక బ్యూటిఫుల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, అది మనీ అట్రాక్షన్ కావచ్చు, మీ జాబ్ గురించి కావచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ గురించి కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఏదైనా సరే. బట్ వాట్ ఎవర్ ద మెసేజ్ ఇన్ఫర్మేషన్స్ యు ఆర్ పాసింగ్ టు ద సబ్కాన్షియస్ మైండ్, అది తీసుకొని మీకు ఆ వేలో చూపించడం. అంటే మీరు ఆ డే అంతా కూడా ఒక 42 days వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకొని మీరు యూనివర్స్ కంట్రోల్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దే విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.